ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సిట్. నిన్న అరెస్టు చేశాక రాత్రంతా సిట్ ఆఫీసులోనే ఉన్న మిథున్ రెడ్డి ఛార్జ్షీట్లో జగన్ పేరు ప్రస్తావించిన సిట్. కేంద్ర మంత్రి రిజిజు అధ్యక్షన అఖిలపక్ష భేటీ. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కీలక బిల్లులు సిద్ధం చేసిన ఎన్డీఏ సర్కార్. అడ్డుకునే ప్రయత్నాల్లో ఇండియా కూటమి పార్టీలు. కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. మేక్ ఇన్ ఇండియా కాదు, అసెంబుల్ ఇన్ ఇండియా పథకంగా మార్చాలని చురకలు. అన్ని విడిభాగాలు విదేశాల నుండి రావాల్సిందేనంటూ 7 నిమిషాల వీడియో విడుదల చేసిన కాంగ్రెస్ అగ్రనేత. RRR కు ఆస్కార్ అందుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ సర్కార్ నజరానా. ₹1 కోటి పురస్కారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకు భారీ డిమాండ్. గతంలో 67% ఉన్న సీటు భర్తీ, ఇప్పుడు 110% దాటిన రద్దీ. మరో 503 కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ సన్నద్ధం. వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడకు ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స. షుగర్, బీపీ హెచ్చుతగ్గులతో పాటు క్యాన్సర్కు చికిత్స. తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన కూతురు క్రాంతి. ఆమెను ఎందుకు రానిచ్చారని మండిపడ్డ ముద్రగడ కొడుకు గిరి. అనుమతుల కోసం అడ్డదారులు తొక్కిన వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు. ఈ ఏడాది 150 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే పరిస్థితి. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని కేసు. జూలై 21న విచారణకు హాజరు కావాలని ఆదేశం. విద్యుత్ వ్యవస్థకు కూడా ఆధార్. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలో సంస్కరణలు, ఆధునీకరణ కోసం అధ్యయనానికి నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం. కర్ణాటక కాంగ్రెస్లో మరోసారి కలకలం. ఒకే వేదికపై సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే. సీఎం ప్రసంగానికి ముందే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం డీకే. ప్రసంగంలో డీకే పేరు ప్రస్తావించకపోవడం ప్రోటోకాల్ని సమర్థించుకున్న సీఎం సిద్దరామయ్య. హైదరాబాద్లో బోనాల పండుగ శోభ. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో భారీ ఏర్పాట్లు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రులు. పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలపై నిలదీయాలి. పోలవరం ఎత్తు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఉభయ సభలను స్తంభింపజేయాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని ప్రధాని మోడీ చేత అధికారిక ప్రకటన చేయించాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్. బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం. రానున్న 5 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు. జగన్ రెంటపాల పర్యటన వివాదం. సత్తెనపల్లి పీఎస్లో మాజీ మంత్రి విడుదల రజనీ విచారణ. తెలంగాణలోని 3 జిల్లాలను తీవ్ర వర్షాభావ జిల్లాలుగా గుర్తించిన కేంద్రం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్ జిల్లాలకు 100 కోట్లు విడుదల చేసిన కేంద్రం. ప్రధాని మోడీ, అమిత్ షాకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు లేకుండా, జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదు. 199 మంది అధికారులను ఏపీ ప్రభుత్వం వీఆర్లో పెట్టిందని గురుమూర్తి ఆందోళన. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్న జస్టిస్ రవినాథ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం. విద్యార్థులకు ఇకపై హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు. చదువుతో పాటు క్రీడలు, ఇతర అంశాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇరిగేషన్ ఏఈ వి కిషోర్ను రాజమండ్రిలో గోదావరి ఒడ్డున చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. తనకు బదిలీ జరిగిన ఎమ్మెల్యే ఒత్తిడితో ఉన్నతాధికారులు రిలీవ్ చేయడం లేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి రాజమండ్రి దగ్గర గోదావరిలో దూకేందుకు సిద్ధమైన కిషోర్. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడు వద్ద ఏపీ, తెలంగాణ సరిహద్దులో సేల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న 14 లారీలు సీజ్. హైదరాబాద్లో కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు. కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని సర్కార్ నిర్ణయం. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. బీహార్లో పిడుగులు పడి 34 మంది మృతి. యూపీలో వర్షాలు, వరదలతో 18 మంది మృతి. దేశమంతా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్. ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం. సర్వేకు సిద్ధంగా ఉండాలని సీఈఓలకు ఆదేశాలు. నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం. నెలాఖర్లో అమెరికా, భారత్ సంయుక్తంగా ప్రయోగం. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాల పర్యవేక్షణ. భూ ఉపరితల మార్పులను గుర్తించే నైసార్ ఉపగ్రహం. విమానం గాలిలో ఉండగానే ఇంజన్లో చెలరేగిన మంటలు.
లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా విమానంలో ఘటన. విమానాన్ని వెనక్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్లు.